మరి ఇప్పుడు ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్వేలు నమ్మరు కదా, బ్యాండ్ మేళాలు ఉన్నారు కదా, బ్యాండ్ మేళాలు సర్వేలు అని చెప్పారు. మరి ఇప్పుడు రేపు ఏమంటారు చూద్దాం. నేను ఏమంటే సార్ 2-3 అంశాలు స్పష్టంగా భరత్ గారు జీ తెలుగు ద్వారా చెప్తా ఉన్నాం. వారు మతాలు నమ్ముకొని ఉన్నారు, మేము తెలంగాణ సంస్కృతి గంగా జమున తేజీ సంస్కృతిని నమ్ముకున్నాం, అభివృద్ధి అంశాలే చెప్పినాం, సంక్షేమ కార్యక్రమాలు ఎలక్షన్ లో చెప్పినాం, మేము గతంలో ఏం చేసినామో చెప్పినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలన్నా మంచిగా పరిపాలన చేస్తుంది, మీకు ఇచ్చిన హామీని అమలు చేయగలుగుతారనే అంశాన్ని స్పష్టంగా ఈ 45 రోజులు జూబ్లీహిల్స్ ఓటర్కి చెప్పినాం. ఇలా సార్ మా పని అయిపోయింది, మా మూట మీద చదువుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ కథమైంది అనుకున్న వాళ్ళకు కనువిప్పు కలగాలి. 40% ఓట్లు రేపు 5,000 ఓట్లతో 10,000 ఓట్లతో మధ్యన గెలవబోతా ఉన్నాం. 40% పైకి ఏ సర్వేనే ఇచ్చింది, 40% ఓటర్లు మాకు మద్దతు ఇస్తారని చెప్పి ఏ సర్వేనే చెప్పింది. స్లైట్ మెజార్టీతో మేము రేపు గెలవబోతా ఉన్నాం. డెఫినెట్ గా అన్ని విశ్లేషణ చేసుకుంటాం మేము బూత్ వైజ్ గా. భరత్ గా 2-3 అంశాలు చెప్తాను. ఏ పార్టీ అని చెప్పిందా సార్ ఈ అభివృద్ధి చేసినామని? భారతీయ జనతా పార్టీ అని చెప్పిందా? ఏం చెప్పింది సార్ భరత్ గారు కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పింది? ఏది రంజాన్ తోఫాను ఎగ్గొట్టినామని చెప్పిందా? కేసీఆర్ కిట్ అభివృద్ధి కాదు సంక్షేమము. అయ్యా ఆగండి, బస్తీ దవాఖానాలు ఎగ్గొట్టిమని సంక్షేమం చెప్పొచ్చినావా? అప్పుడు ఏం చేసినావు నువ్వు? రోడ్లు వేస్తావు అసలు అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు ఏం చేసినావు 2 నెలలు చెప్పు. ఒకటి చెప్పు, నువ్వు రేషన్ కార్డు ఇచ్చినట్టావు, లేకపోతే ఇంకేమంటావు, ఇంకేం చెప్తావు? నువ్వు సన్నా బియ్యం ఇచ్చినట్టావు. నువ్వేం చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలు? మేము మల్కపేట చెరువు నిర్మించినాం, షేక్పేట ఫ్లైఓవర్ నిర్మించినాం, 5,230 కోట్లు కేటాయించినామండి. 2,12,870 లబ్ధిదారులు ఉపయోగపడరండి బీఆర్ఎస్ పార్టీ ద్వారా. ఇది లబ్ధి. మేము సంక్షేమ కార్యక్రమాలు చెప్పు. ఇటు నువ్వు ఓల్గట్టిరనే టీమ్స్ తెలంగాణ మెడికల్ సైన్స్ ఎర్రగడ్డ ఓల్గట్టిరు, నువ్వు కట్టినావు, నేను కట్టింది కదా. బస్తి దవాఖానాలు ఎవరు ఏర్పాటు చేసారు? మేము ఏర్పాటు చేసినాయి కావా? కాబట్టి మీరు ఎగ్గొట్టే కార్యక్రమాలన్నీ చెప్పండి, చెప్తాను నేను రాము. అయ్యా ఏం ఎగ్గొట్టలేదు రేవంత్ రెడ్డి గారు. నేను ప్రెస్ మీట్ పెట్టి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు ఓడిపోదని చెప్పేసి. సామధాన భేద దండోపాయం అంటే నేను పోతే మీ పార్టీ ఇట్లా అయింది. అదే ఆగు, నేను పోతే ఓట్లు పడవని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిరంటే ఇట్లున్న మీ పార్టీ ఇట్లా అయింది. 2 రోజుల కార్యక్రమాలు ఎగ్గొట్టిండు రామ్మోహన్ రెడ్డి గారు. ఆగండి 2028 తొందరలే ఉంది, 2028 తొందరలే ఉంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆగు చూద్దాం, ఆగు, రెస్ట్ తీసుకోరు ఈ రోజు అటుకైతే. ఆగు రేపటికి కూడా చూస్తాం. 14 తారీఖు ఉంది కదా, 14 తారీఖు ఉంది. ఇవాళ అన్ని సర్వేలు వస్తా ఉన్నవి. 1-2 చూడగానే ఎగిరేగి పడకు నాయన, బీహార్ లో కథం అయిపోయినావు. ఒకటే వచ్చింది మీకు, ఆ 1-2 చూసి ఎగిరి పడుతుంది. మీరు మేం కాదు, ఉల్టా నేనన్నా 2 రోజులు సంతోషంగా ఉంటాను లేదా? నేను అడ్డం పడలేదు సార్, నేను అడ్డం పడలే. నీకు నన్ను మాట్లాడి నా బాధ చెప్పిన ఇబ్బంది పెట్టిన చెప్పని. ఇలా మేము గెలుస్తామని నువ్వు చేసిన పనులేంది? అలా ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటువి, పోలీసులు ఉపయోగించుకుంటువి, అదే విధంగా నీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వాడు బ్యాట్ తీసుకొస్తాడు క్రికెట్ ఆడదామంటే, వాడు డక్అౌట్ కాగానే వాడు బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతాడు. నేను అవుట్ అయినా నేను ఒప్పుకోనండి. అట్లనే బీఆర్ఎస్ వాళ్ళది కూడా ఒప్పుకోరు. వీళ్ళు ఓటమిని ఒప్పుకునే ప్రసక్తే లేదు. తొండి అంటారు అంతే. అది చిన్నపిల్లాడు ఉంటా, వాడు బోల్డ్ అయింది అనుకోండి, వచ్చి డక్అౌట్ అయి బోల్డ్ అయితే అవన్నీ నాకు తెలియదు, నో బాల్ అంటాడు, వీడే అంటాడు నో బాల్ అని. ఇదేనా ఎలక్షన్ అంటే? రామ్మోహన్ రెడ్డి గారు నువ్వు అన్నావు కదా, మీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటావు, అన్ని రాజ్యాంగ సంస్థలను గౌరవిస్తావంటే ఎమ్మెల్యేలు బూతులలో పెట్టి నమ్ముకున్నావు. నీ ఎమ్మెల్యేల కేసు అయినా బాబు, మీ మీద కూడా అయింది, మీ మీద కూడా అయింది. ఆయన పేరేంది భరత్ గారు? నువ్వు పెట్టావు బీఆర్ఎస్ వినయ్ భాస్కర్ మీద అయింది సార్, అయిందే మీ మీద కూడా. ఇద్దరి మీద కేసులని మీ వీర్ల ఐల మీద అయింది, మీ బట్టి విక్రమార్క మీద పెట్టరు కేసు పెట్టరు. బట్టి విక్రమార్క మీద డిప్యూటీ సీఎం కేసు పెడతారు. తర్వాత ఎమ్మెల్యేలను దించి తిప్పిరు వాళ్ళేమో. ఒకటి మనం లైవ్ టీవీలలో ఉండొచ్చు కానీ బాలరాజన్న ఇప్పుడు నువ్వు నేను అవన్నీ మాట్లాడుకుంటూ ఉత్తమాటలని అందరికి తెలుసు. ఎందుకు ఇదంతా టైం వేస్ట్? సర్వేలో ఒకటి మీకు వచ్చింది కదా, ఎంజాయ్ చేయరు. ఒకటి వచ్చింది కదా, 2 రోజులు ఎంజాయ్ చేయరు. 45 గంటలు ఆగు, 45 గంటలు నిమ్మలాగా కాదు. ఒక లైన్ అయితే యాడ్ చేస్తా. కాదు బాలరాజు గారు,
ఇప్పుడు లోకల్ అయినా 3 గంటల 2 గంటల ఒక్క లైన్ యాడ్ చేస్తా. ఒకటే లైన్ యాడ్ చేస్తా. డిబేట్ చూడాలి కదా. అసెంబ్లీలో నొక్కుతున్నారు, జీతాలు కూడా నొక్కుతారా? ఏంది ఇప్పుడు అసెంబ్లీలో నొక్కితే నొక్కిరు, ఇక జీతాలలో స్పీకర్ మీరున్నారు. ఏం నొక్కినమే నేను ఏం నొక్కినా గారు కాలేజీ గురించి మాట్లాడుతుంటే 33 సార్లు కట్ చేసారు. 33 సార్లు కట్ చేశారు అసెంబ్లీలో. 33 సార్లు కట్ చేశారు మాట్లాడుతున్నారు. గొంతెంత పోయింది ఊకో తెరిసే బాగు. ఓకే, 9% ఇచ్చారు. ఆరామ్ అస్తాన్ ఐ థింక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్. ఆయన బీజేపీ 9% ఇచ్చారు. కాంగ్రెస్ 9% గెలుస్తా. ఎగ్జిట్ పోల్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్నిసారి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఒకటి సంగపన్న చెప్పింది అయితే కరెక్ట్. బోరబండల కాంగ్రెస్ కి అంత తక్కువ వచ్చే అవకాశం అయితే లేదు ఆయన ఇచ్చిన సర్వేలో. అదొకటైతే నేను చాలా గట్టిగా చెప్పగలుగుతా. ఎందుకంటే ప్రాక్టికల్ గా కూడా సంగపన్న చెప్పింది కూడా గదే. నేనేమంటున్నా, ముస్లిం ఓట్లు పోలరైజ్ అవుతాయి, ముస్లిం ఓట్లు పోల్ అవుతాయి. నాన్ ముస్లిం ఓట్లు పోలరైజ్ కావు, పోల్ కూడా కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో పోల్ కూడా కాలేదు. నేనేమంటే కాబట్టి అట్లా జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అందరూ ఇంటలెక్చువల్స్ ఎడ్యుకేటెడ్ ఓటు వేయడానికి వచ్చి ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఇదే మేము రిక్వెస్ట్ కూడా చేసినాము, విద్యావంతులు మేధావులు ఇంట్లో కూర్చోకండి, మీరు బయటికి రండి అని చెప్పి. హైదరాబాద్ పబ్లిక్ రాలేదు. హైదరాబాద్ పబ్లిక్ కి డెవలప్మెంట్ కావాలని అడుగుతారు, మరి బయటికి రారు సార్. అప్పుడు మత ప్రాతిపదికన ఓటు పోలింగ్ అవుతుంది, మరి అప్పుడు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు ఒకటే అధికార పార్టీ ఒకరు ఉన్నప్పుడు అభ్యర్థి అదే పార్టీకి ఉంటే పనులు సాఫీగా అయిపోతాయి, ఏవైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అదే ఇప్పుడు ప్రతిపక్షంలోకి అభ్యర్థిని గెలిపిస్తే పోతే సాకులు దొరుకుతాయి. సాకులు దొరుకుతాయి. ఏమైతుంది? అరే అధికారంలో మనం లేం కదా, ఏం చేయాలి, నా చేతిలో ఏం లేదు అని చెప్పి బీఆర్ఎస్ సాకులు చెప్తా పబ్లిక్ అట్లా అనుకో, జనాలకు అట్లా కాదు కదా. నేను కాదన్నా, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు 60 సీట్ల కంటే పైన ఉన్నారు. ఏ ఊర్లో ఏ ఒక రోడ్డు మీద ఇంత మట్టి పోసి మీరు ఇన్ని ఏ గుంతలు పుడిచి ఆర్టీసీ ల్యాండ్స్ ఫ్రీ బస్ అట్లా. సరే, మీరు అన్నట్టు చేసిన మరి కాంగ్రెస్ వైపు ఎందుకున్నారు? ఎవరున్నారు? పబ్లిక్. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ ఇప్పుడు ఏమైపోయింది, ప్రజలు బీఆర్ఎస్ ని ఇంకా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి కావచ్చు, లేక వాళ్ళ అహంకారం కూడా కావచ్చు. వాళ్ళ అహంకారం ఇప్పటి తగ్గలేదు. సరే, యాడా సరే చూద్దాం కదా, రేపు ఎన్ఎస్ చూద్దాం. కానీ నేనేమంటున్నా, 10 సంవత్సరాలు మీరున్నారు, 10 సంవత్సరాలు మీరు అక్కడ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు మీ అహంకారం తగ్గించుకోండి. ఇప్పటికైనా తగ్గించుకోండి. కేటీఆర్ చెప్పన్నా, మీ కేటీఆర్ అహంకారం తగ్గించుకోలేదు. మీ అహంకారానికే ప్రజలు ఓటేస్తున్నారు. మీ అహంకారాన్ని చూసే ప్రజలు మీరు బండ కొట్టిరు. ఇంకా కూడా మీరు అదే అహంకారంతో పోతా అంటే ఎట్లా? ఇంకా కూడా అదే అహంకారంతో పోతా అంటే ఎట్లా? 40% ఓట్లు ఎందుకు వేస్తారు మాకు? వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్. ఎంపీ ఎలక్షన్ కదా, ఎంపీ ఎలక్షన్ ఎన్ని వేసారు? ఎంపీ ఎలక్షన్ మీ పరిస్థితి ఏంది? ఎమ్మెల్సీ ఎలక్షన్ మీ పరిస్థితి ఏంది? ఈ రోజు జూబ్లీహిల్స్ మాకు రాకపోవచ్చు, జూబ్లీహిల్స్ మాకు ఏమో రావని చెప్తున్నాయి సర్వేలు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆడుతున్నారు, మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఆడున్నారు, ఎంపీ ఎలక్షన్ ఆడున్నారు. సింపుల్. అప్పుడు వీళ్ళు మీ కాడ ఉన్నారు, ఇప్పుడేమో వాళ్ళ కాడ మీరున్నారు. మిమ్మల్ని ఇద్దరిని కూడా ముక్త భారత్ చేయడమే. మీరు ఎవరు దోస్తారని కూడా మాకు ఎవడు దోస్తు కాదు. మా కుటుంబ రాజకీయాలు మాకు వ్యతిరేకం. బరోబర్ చెప్తున్నాం, కుటుంబ రాజకీయాలు మేము చెప్తున్నాం కదా, స్థాపితం చేస్తాం. కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాం. రాష్ట్రాలే ఉన్నాయి, అవి కూడా పోతాయి. అన్ని సర్వేలు కూడా మెజారిటీ. బాలాజీ గారు ఒకరి చూడండి, జూబ్లీకి సంబంధించి అన్ని సర్వేలు కూడా మెజారిటీ సర్వేలు 90% సర్వేలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నాయి. డిఫరెంట్ 1-2% నుంచి మొదలు పెడితే పాలిట్రిక్స్ లాంటి సర్వే 16% కూడా ఇస్తుంది. అదే జరిగితే 30,000 మెజారిటీ వస్తుంది. కొన్ని సర్వేలు 1, 2, 3, 5, 6 ఇట్లా చెప్తున్నాయి. ఒక్క మిషన్ చాణక్య సర్వే మాత్రమే బీఆర్ఎస్ కు స్లైట్ ఎడ్జ్ ఇస్తుంది, కేవలం 2% ఇస్తుంది. మిగతా సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో పాగా వేయడం ఖాయం అని చెప్తున్నాయి. 14వ తేదీ జూబ్లీహిల్స్ సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తాం. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ కంప్లీట్ అయింది. బీహార్ లోకల్